అయ్యప్ప స్వామి వారికి 18 అవతారముల దేవాలయాన్ని బ్రహ్మశ్రీ డాక్టర్ ఎస్ చంద్రమౌళి గురుస్వామి గారు 2016 నవంబర్ 9వ తారీఖున జీవలింగేశ్వర స్వామి సన్నిధానం జీవకోణ తిరుపతిలో నిర్మించి సమాజానికి అంకితం ఇచ్చారు. ఇది చాలా గొప్ప క్షేత్రం అండి. ప్రపంచంలో ఎక్కడా లేదు. అయ్యప్ప స్వామికి 18 అవతారాలు. అతి త్వరలో అదే దేవాలయంలో 27 నక్షత్రాలకు అశ్విని పర్యంతం మీనం వరకు మన రేవతి వరకు అభిజిత్ నక్షత్రం వరకు 28 నక్షత్రాలకి ఒక దేవాలయం కట్టబోతున్నాం. ఇంకను 54 అడుగుల శనీశ్వర భగవానుని ప్రతిష్ఠ చేయబోతున్నాం. ఇది ఒక చిన్నపాటి అడవి ప్రాంతంలో ఉంటుంది, కానీ సిటీలోనే ఉంటుంది. కపిలతీర్థం అక్కడ అలిపిరి కపిలతీర్థం జీవకోణ ఎయిర్పోర్ట్ వరకు ఒకటే కొండ కింద అనమాట. ఈ జీవలింగేశ్వర స్వామి సన్నిధానంలో 300 రోజులు నీళ్లు పడుతూ ఉంటుంది శివుడి మీద. అలాంటి అద్భుతమైనటువంటి క్షేత్రంలో మీరు తిరుపతికి వచ్చినప్పుడు రైల్వే స్టేషన్ బస్టాండ్ నుండి 3 కిలోమీటర్, ఎయిర్పోర్ట్ నుండి 9 కిలోమీటర్ దూరంలో మన దేవాలయం ఉంటుంది. ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి 8 గంటల వరకు దర్శనం ఉంటుంది. ఖచ్చితంగా మీ యొక్క తిరుపతి దర్శనంలో ఒక భాగంగా ఈ దేవాలయాన్ని దర్శనం చేసుకోండి. బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారి యొక్క ప్రయత్నంలో మీరు కూడా వచ్చి దర్శనం చేసి అనుభూతి పొంది అనుగ్రహం పొందండి. విజయోస్తు.